నాకు ఎప్పుడో వాళ్ళ మీద మ్యాటర్ ఉందండి, రేపు ఉన్న మ్యాటర్స్ కొద్దిగా నాకు కొద్దిగా అది ఇచ్చానండి సార్, మీరు ఎప్పుడు నేను చూస్తున్నాను అంతే తప్ప ఏ రోజు కూడా ఏ మ్యాటర్ కూడా డిఫాల్ట్గా పట్టడం కానీ అటువంటిది ఏం జరగలేదు. కానీ ఇందాక లోకర్ ఎలాగ చెప్పారు, ఆ జడ్జి గారు ఆ రకంగా అంత యాక్టివ్గా ఉండడానికి ఏకైక కారణం ఎందుకంటే అంటే ఒకటి రెండు చోట్ల రెండు ఫంక్షన్లో కలసం కూడా జరిగింది. ఆ సందర్భంలో ఏమని చెప్తుంటారు కానీ ఏదైనా సరే ఆ లిబర్టీ ఇవ్వడానికి కానీ ఆయన ఏ రకంగా స్పందించాలన్నా దానికి ఏదోడు బాధోడు. ఎందుకంటే అందరి పిల్లలు లేని వాళ్ళమే, మేము కూడా వ్యవహారం చూస్తుంటాం, అది ఏదో చేస్తున్నాం అదే కానీ ఏ రకంగా చూసినా లిటికేషనే కాదు, ఆవిడ అలా చూస్తారు కాబట్టి నేను ఈ రకంగా అంత పేరు తెచ్చుకోగలుగుతాను. తర్వాత మా సాయి అన్ని విషయాలు చెప్పారు, గుడి గురించి, బడి గురించి, వివరాల గురించి, సర్వీస్ గురించి, మన భారతదేశం అంటే భారతదేశం విషయంలో కూడా ఏ కావాలని చూసిన ముందు ఆయన సలహాలే ఒక బార్ మెంబర్గా అడిగినట్టుగా ఇల్లు అడిగేసేవాళ్ళం. అదే రకంగా గుమస్తా బిల్డింగ్ అక్కడ కన్స్ట్రక్షన్ అవడం అంటే వేళ విశేషం మంచిదైనా దాంతోపాటు కంట్రిబ్యూట్ చేయడం, ఈవెన్ ఈ మహిళా సాధికారత ఎలా ఉన్నా లేకపోయినా ఈ మహిళా దినోత్సవ రోజుని వాళ్ళు కూడా మీరు ఏమైనా కావాలంటే కొనుక్కోండి, మీకు ఏదో చేద్దాం అనుకున్నాను కుదరలేదని చెప్పేసి కంట్రిబ్యూట్ చేయడం అంటే ఆ మనసు ఉంది. అదే రకంగా నా వరకు తెలిసింది ఏంటంటే, నేను ఎవరైనా ఏదైనా ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే ఎదరికి వస్తున్నారంటే ఒక ఆవిడ మెంటల్లీ డిసార్డెడ్ లేడీ ఒక ఆవిడ వస్తుంటారు, వస్తే సోమవారం రోజు వస్తుంది, జడ్జి గారు మాకు బ్యాంకులు ఏమి అదేమంటే ఏమక్కలేదమ్మా నువ్వు రామ్మా బుధవారం నేను ఉంటాను, నేను వస్తాను బ్యాంక్కి అంటుంటాను. కారణం ఏంటంటే ఆ భర్త బ్యాంకులో చేస్తున్నప్పుడు తర్వాత ఏదో కేసులో ఇన్వాల్వ్ అవ్వడం, తర్వాత ఏదో మెంటల్గా డిస్టర్బ్ అయిపోవడం, ఆవిడకి ఏదో ఇల్లు లేదంటే ఎంతో ప్రయత్నం చేసేది. ఏంటంటే ఇంటి స్థలం ఇప్పిద్దామని ప్రయత్నిస్తే ఇదో శాంతికమల గారు కూడా దాంతోపాటు ఆవిడ ఎక్కడైతే ఉంటుందో ఆవిడ నల్లా వీధిలోనే ఆవిడకి స్థలం ఏర్పాటు చేయాలంట, జడ్జి గారు ఇల్లు కట్టించేస్తారు. నేనన్నాను చెప్తుంటే మీరు అనవసరం తీసుకుని కట్టుకున్నట్టు ఉంటుందండి, ఉంటున్న స్థలం ఎవరితో ఏంటో అని చెప్తే మొత్తానికి ఎక్కడైతే ఆవిడ ఉంటుందో అక్కడ ఇల్లు కట్టించడానికి ప్రయత్నం చేశారంటే అంటే ఆవిడ ఆయన మనసు, ఎందుకంటే ఆవిడకి ఏదో రకంగా ఒక షెల్టర్ ఏర్పాటు చేయాలి, దాన్ని నేను కంట్రిబ్యూట్ చేయాలని చాలా ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే కాస్త కూస్తూ మానవత్వం, ఎందుకంటే మానవత్వం ఉంటే ఏదైనా చెయ్యి, ఎవరికైనా ఏదైనా సొసైటీకి సేవ చేయాలనేటువంటి ఏ వృత్తిలో ఉన్నవాడు ఆ వృత్తి, ఏ వ్యాపకంలో ఉన్నాడో ఆ వ్యాపకంలో పాటు పొలిటీషియనే చేయక్కర్లేదు, పదవులో ఉన్నవాడే చేయక్కర్లేదు. జడ్జి గారు కూడా సేవ చేయడం, ఆ సేవాభావం ముందు నుంచి ఉందండి. అందుకే అన్నారు లాస్ట్ టైం ఏమన్నా ఆఫ్టర్ రిటైర్మెంట్ మీరు ఏమైనా పార్టీస్లోకి వస్తారా, ఎందుకే బాబు నన్ను దాంట్లో పెడుతున్నాం అన్నారు. అలా కాదంటే మీ దగ్గర ఏదో రకం సర్వీస్ చేయాలన్న భావం ఉంది మీలోని, ఏమైనా ఉందా అని నేను అడిగాను. అది దానికి కూడా సమాధానం బహుశా చెప్తారు ఇప్పుడు ఉందా లేదా అన్నది. కాబట్టి ఎప్పటికీ ఎక్కడైనా సరే ఒక ఏంటంటే వస్తుంటారు చెబుతుంటారు, జడ్జిలు కానివ్వండి ఇతర ఉద్యోగస్తులు కానీ అంటే ట్రాన్స్ఫర్ అన్నది పెట్టుకు తప్పదు. కానీ ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక బెంచ్ బార్ విషయంలో ఇప్పుడు వచ్చిన మనకి ఇప్పుడు వరకు చేసిన జిల్లా జడ్జిలందరిలో చాలా అటాచ్మెంట్గా ఏ విషయంలో అయినా సరే సామాజిక స్పృహ ఎక్కువ జడ్జి గారు. ఇప్పుడు నాకు ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ జడ్జి గారికి ఆయుర్వేదంతో పాటు మంచి పేరు ప్రఖ్యాతం రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు వంకాపల్లి నేతృత్వంలో ఇక్కడ చేసిన జడ్జెస్ అండ్ ల్యాండ్ అడ్వకేట్ ఫ్రెండ్స్ ఇప్పటికే ప్రజలు ఏదైతే అయింది యాక్చువల్గా సభలో తీసుకురా మాట్లాడేవాళ్ళు ఉన్నారు.